ఈవినింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారు హస్తినాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయం బల్దియా ఎన్నికల్లో సోము వీర్రాజు ప్రచారం జగనన్న గోరుముద్దగా మధ్యాహ్న భోజనం చాగలమరిలో విద్యార్థులకు గుడ్లు పంపిణీ వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్ష నేతల ఆందోళన కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు వరద నీటిలో లోతట్టు ప్రాంతాలు ఇక డీటెయిల్స్కి వెళ్తే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కారు దూసుకుపోతుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో భాగంగా హోరెత్తిస్తున్నారు. హస్తినాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రామవత్ పద్మనాయక్ ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారానికి మద్దతుగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. హస్తినాపూర్ డివిజన్ లో సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ తెలిపారు. టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలే గులాబీ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కేవీహెచ్ కాలనీలోని బాలాజీనగర్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. విశ్వనగరంలో భారతీయ జనతా పార్టీ మేయర్ పీట కైవసం చేసుకుంటుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఈ కిడ్నీ ఎఫెక్టెడ్ ఏరియాస్లో వర్క్ చేశాం సార్. ఈయన డాక్టర్ దుర్గారావు గారిని పవన్ కళ్యాణ్ గారితో కిడ్నీ ప్రజలు, కుటుంబాల్లో మహిళలు, యువకులు అందరూ కూడా కమలానికే ఓటేస్తారు. ఈ ఇద్దరు అభ్యర్థుల్ని అత్యధికమైన మెజార్టీతో నెగ్గించడమే కాదు, హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని ఈ నగరంలో ఉన్నటువంటి మత రాజకీయాలకి చర్మాంక. ఇక రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్దగా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులకు 85 గుడ్లు, 8, 7, 6వ తరగతి విద్యార్థులకు 75 గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ అబ్దుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ విషయంలో కానీ ఏ మాత్రం తగ్గకుండా మన ముఖ్యమంత్రి గారు విద్యార్థులకైతే మాత్రము జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ఈ పథకాల్లో చాలా అత్యద్భుతంగా చాలా సక్రమంగా. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన్ ఒల్లంకొండ చాగలమరి. ప్రస్తుతం మనం జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో ఉన్నాము. ఈ చాగలమరిలో స్థానిక
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన గోరుముద్ద కారణంగా ఇక్కడ గుడ్ల పంపిణీ చేస్తున్నారు తరగతులకు. ఇక్కడ ఉండే విద్యా కమిటీ చైర్మన్ ఈ జిల్లా పరిషత్ బాలుర గుంటూరుకు చెందిన డెంటిస్టులు హోంమంత్రి మేకతోటి సుచరితని తన నివాసంలో కలిశారు. కోవిడ్-19 విపత్కర సమయంలో రాష్ట్రంలో దాదాపు 900 మంది డెంటిస్ట్ డాక్టర్లు సేవలు అందించామని చెప్పారు. అనంతరం ఆమెకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం టెంపరీ డాక్టర్లుగా సేవలు చేసిన తమను రెగ్యులర్ చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. డెంటిస్టుల అభ్యర్థులను హోంమంత్రి సానుకూలంగా విని తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హోంమంత్రి సుచరిత భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టారు. సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, ప్రగతిశీల యువజన సంఘం మండలం కేంద్రం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. రైతుకు అన్యాయం చేసే బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి కొండ నరసింహులు తెలిపారు. అలాగే కార్మిక కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రూపొందించి వెంటనే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను తిప్పికొట్టాలి. ఉపసంహరించుకోవాలి, చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. పోరాటం చట్టాలు ఉపసంహరించుకోవాలి. గద్వాల్ జిల్లాలో సిపిఐ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్మికులను కట్టుబానిసలుగా చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవడానికి కానీ విధానాలని చెప్పేసి ఈ రోజు రైతు లోకం కార్మిక లోకం ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది. మీకు ఆ చట్టంలో కనీసం మద్దతు ధర లేదు కానీ రైతులకు సంబంధించి కనీసం ఏమాత్రం కూడా సమస్యల పరిష్కారం వైపుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న రైతులతో కూడా అగ్రిమెంట్ లో కార్పొరేట్ కంపెనీలు చేసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఉండే మార్కెట్ యార్డ్లకు మొత్తం కూడా లక్ష్యాలు ఎక్కడ పోతుంది, రైతులకు అన్యాయం జరిగే పరిస్థితుంది. అందుకని ఇన్ని రకాల సమస్యలున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఎవరు కూడా ఈ దేశంలో ఉండొద్దు. కార్మికుల పక్షాన ఏ ప్రగాన వర్గాల కోసం ఎర్ర జెండాలు ఈ దేశంలో పనిచేస్తా ఉన్నాయో, వాళ్ళ కోసం నిలబడతా ఉన్నాయో, వాళ్ళని ఒక పెద్ద శక్తిగా నిర్మిస్తా ఉన్నాయో అలాంటి పార్టీని, వామపక్ష పార్టీలు గాని, కమ్యూనిస్ట్ పార్టీలు గాని, ఎర్ర జెండా పార్టీలు, లౌకిక పార్టీలు మొత్తం కూడా ఈరోజు అణిచివేస్తున్నారు. ఆ పార్టీలు ఎక్కడ కూడా అధికారంలోకి రాయకుండా, గెలవకుండా, లేకపోతే ఎక్కడైనా ప్రశ్నిస్తే జైల్లో పెట్టేటువంటి సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ చేసి మొత్తం డబ్బుతోటి రాజకీయంగా వ్యాపారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ముస్కర విధానాన్ని మనము ఎండగట్టి చంబర గీతం పాడి మనకు అనుకూలమైనటువంటి కార్మిక పార్టీని దేశంలో మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ వైపుగా ఈ రోజు ఈ సమ్మె ఖచ్చితంగా అడుగులు వేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే మనం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మరి అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అవసరం కూడా అమ్మాలి. అన్ని రకాలుగా ఎవరైతే శ్రమ చేస్తున్నారో, కష్టపడతా ఉన్నారో, మన హక్కుల కోసం మనం ఉద్యమించకపోతే మనకు భవిష్యత్తు లేదని స్పష్టంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అర్థమవుతా ఉంది. అందుకని నరేంద్ర మోడీ బీజేపీ పాలన అంతమే మా లక్ష్యం కావాలా. ఆ లక్ష్యం కోసం మనమందరం ఏకమవుదాం. మీరు చేసే ఉద్యమాలకు, మీ హక్కుల కోసం ఖచ్చితంగా ఏఐటీసీ జిల్లా కమిటీ ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ కూడా మీ వెన్నంటే ఉంటది. మీ వెనకాల, మీ ముందు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ సమస్యల పరిష్కారం కోసమే పుట్టిన ఎర్ర జెండా ఖచ్చితంగా మీ కోసం పోవడం చేస్తుంది. అవసరం పట్టే ప్రాంతాలు కూడా సిద్ధమవుతుంది. మీరందరూ ఏదో సమయం ఉంది కదా, హోదా మొత్తం అనేది కాకుండా మన యొక్క హక్కులేని, మన యొక్క సమస్యలేంది, ఎందుకు మనం సమ్మె చేయాల్సి వస్తుంది, ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజేయాల్సి అవసరం ఉంది. తెలియజేసి చైతన్యం చేయకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మాది ఇంకో పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్పి మనం పోతే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మట్టిపెల్లి సైదులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మోతే మండల కేంద్రంలో వామపక్ష పార్టీల నేతలు కార్మిక సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం సూర్యాపేట, ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ అనేక రకాలైన కార్మిక చట్టాలకు సవరణ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
హక్కుల కోసం, రైతాంగ హక్కుల కోసం ఈ యొక్క బంద్ జరుగుతుంది. ఈ బంద్లో ఇవాళ ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ విన్నా క్రందన, సంపద పెరిగెను కొందరికి, ఆకలి మిగిలెను ఎందరికో ఎందరికో ఎందరికో. ఈ దేశం ఎటు పోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో, ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటు పోతుందో. ఇవాళ రైతాంగ పరిస్థితి, కార్మికుల పరిస్థితి మరి దయనీయంగా తయారవుతూ ఉన్నాయి. ఈ మోడీ ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక బిల్లులు, రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చాడు, వీటికి వ్యతిరేకంగా ఈ యొక్క బంద్ జరుగుతోంది. ఈ బంద్కు సిపిఎం పార్టీ తరఫున, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున, వామపక్షాల తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను 3 బిల్లులను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని ఈరోజు కార్మిక వర్గం వారి నడివిడిచే విధంగా తీసుకొచ్చినటువంటి 43 కోడ్లను కూలిగా విభజించి కార్మిక హక్కులను కాలరాసే విధానాలను ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 400 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈరోజు సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో సార్వత్రిక సమ్మె సందర్భంగా మొత్తం బంద్ కూడా విజయవంతంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం మొత్తం దివాలా తీసే విధంగా ఈరోజు రైతు పండించినటువంటి పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక చట్టం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మామూలు రైతు 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతు మరి ఈరోజు మహారాష్ట్ర కానీ, హైదరాబాద్ కానీ ఇతర జిల్లాలకు పోయి అమ్ముకోవడానికి సాధ్యమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని కూడా సవరించినటువంటి పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువుల చట్టం ఏం చెప్తా ఉంది, ఈరోజు ఎవరైతే పేదలుగా ఎవరైతే మనం వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నిటి కూడా ఎంతవరకు సాగు పెట్టుకోవాలి, ఏ రేటుకు అమ్ముకోవాలని చెప్పేసి ఆ చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ చట్టం సవరించిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎంతైనా సాగు పెట్టుకోవచ్చు. ఇక కర్నూలు జిల్లా చాగలమరి మండల కేంద్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కార్మికుల సమస్యను పరిష్కరించడంలో విఫలమైనారంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేత డి హుస్సేన్ బాషా, హమాలీ సంఘం నాయకులు గుత్తి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో 71వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జెడ్పీ సీఈఓ కిషన్లు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జెడ్పీ సీఈఓ కిషన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రత్నజాడే ప్రజ్ఞకుమార్, శైలేందర్ వాగ్మారే తదితరులు పాల్గొన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో కష్టపడి వివిధ దేశాల ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాల్లో మరి పర్యటించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం వ్యవస్థ ఏ రకంగా ఉంది, మనం భారతదేశానికి ఏ రకమైన రాజ్యాంగం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఒక అధ్యయనంతో కష్టపడి మరి వాళ్ళ డ్రాఫ్ట్ కమిటీ యొక్క చైర్మన్ పదవిలో ఉండి 2 సంవత్సరాలు కష్టపడి మరి 26వ నవంబర్ 1949వ సంవత్సరంలో మరి కాన్స్టిట్యూషన్ అనేది పూర్తి చేసి పార్లమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత 26వ జనవరి 1950 నుండి ఈరోజు రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. మరి దాని తర్వాత మరి మన మండలాల వ్యవస్థ,
మరి జిల్లా వ్యవస్థ ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ద్వారా మనకు ఈ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేయాలి, చిన్న రాష్ట్రాలు ఉంటేనే బాగుపడతారన్న ఉద్దేశంతో మరి ఈరోజు ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగంను పురస్కరించి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. రాజ్యాంగంలో మన హక్కులనేవి కల్పిస్తూ అందరం సమానమే, అందరికీ స్వేచ్ఛ న్యాయం అందరికీ జరగాలి, భిన్న కులాలు అందరూ కూడా బీసీ మైనార్టీ అన్ని వర్గాలు కూడా అందరూ సమానమే, అందరికీ హక్కుల విధంగా మనందరం జీవిత ఉద్దేశంతో మనకు మంచినటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. కానీ కొన్ని శక్తులు అనేవి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తూ అందరినీ విడదీయడానికి కులాల వారిగా మతాల వారిగా విధిస్తున్నారు, అందరినీ సృష్టించడానికి మరి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎవరి ఈ శక్తులు ఇలాంటి శక్తుల బారిన పడకుండా మనందరం కూడా అలర్ట్గా ఉంది. కొన్ని శక్తులు ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉంది. మరి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా, మన హక్కులను. కర్నూలు జిల్లా చాగలమణి మండలంలో సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల దర్శిని కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సమరస్త సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ సాయిరాం, రాయలసీమ కన్వీనర్ ఈశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం చాగలమరి కన్వీనర్ సల్లా నాగరాజు, ధర్మ ప్రచారక్ వీర మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ మతం నుంచి అన్య మతస్థులుగా వెళ్లే వారికి హిందూ మతం గురించి ప్రచారం చేసి వారిని హిందువులుగా మతం మారకుండా చేయాలని వివరించారు. ఈ హిందూ దేశాన్ని మనం అందరం సోదరభావంతో ఉంటాం. మీరిచ్చిన అమూల్యమైన సందేహాన్ని కూడా మేము మా చాగలమరి మండలంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం తెలియదు, ఏ దేశంలో అదే మాట అవునా కాదా? మరి భగవంతుడు నోరిచ్చాడు, చెల్లిచ్చాడు, నామస్మరణకి ఇబ్బంది ఏముంది? కనుక ఈ చాగలమరిలో ఉండే 60 దేవాలయాల్లో వారం భజన జరగాలి. ఈ ఉండే కార్యకర్తలకి మొదటి పని. ఇక రెండోది, గ్రామం బాగుండాలి, ఊరు బాగుండాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, చెడు దృష్టి పడకూడదు, చెడు కళ్ళు పడకూడదు, అందరూ సుఖంగా ఉండాలంటే దిష్టి పోవాలి. లక్ష్యం సమాజీతం. ఆలగడ్డ రిపోర్టర్, మీ దర్శన్ ఒల్లంకొండ, చాగలమరి. ప్రస్తుతం మనం చాగలమరిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. మనకు దగ్గరలో రాష్ట్ర సమరత సేవ ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ సాయిరామ్ గారు మనతో ఉన్నారు. అలాగే ఈ సమరసత సేవ ఫౌండేషన్లో జరిగే కార్యక్రమాలపై ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం సార్ గారిని. సార్ చెప్పండి సార్. సమర సేవా ఫౌండేషన్ గత 5 సంవత్సరాలుగా విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నది. 400 మండలాల్లో మన ఫౌండేషన్ పని జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది పురుష కన్వీనర్లు, 5,000 మంది మహిళా కన్వీనర్లు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 భజన బృందాలకు మనం గతంలో శిక్షణ ఇచ్చున్నాము. వాళ్ళందరూ వాళ్ళ దేవాలయాల్లో వారం భజన జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో మన ఫౌండేషన్ 500 దేవాలయాలని మనం చేసాము. హరిజన గిరిజన మత్స్యకారి ఏరియాల్లో ఏ ఏరియాలో ఎక్కువ దేవాలయం నిర్మాణం చేసాము ఆ కులస్తులకి ద్వారా ఇప్పించడము, అందరికీ వాళ్ళ దేవాలయాల్లో వాళ్ళే అర్చకులుగా కొనసాగేట్టుగా చేస్తున్నాము. ఈ చక్కని ఫలితాలు ఇస్తున్నాయి. ఒక హరిజన గిరిజన మత్స్యకారుడు ఆ పూజా పద్ధతిని నేర్చుకోవడము, వాళ్ళ ఊర్లో వాళ్ళ కులస్తులకి పెళ్లిళ్ళు, పేరంటాలు, లేకపోతే లోని శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో జనహిత ఏకోపాధ్యాయ పాఠశాలకు ఆచార్యులు, మాతాజీలు బెడ్షీట్లు పంపిణీ చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశ సేవ చేయడంలో ప్రముఖ పాత్ర నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారు కొనియాడారు. మహిళలు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో అల్లదుర్గ్ సంచ్ ప్రశిక్షణ ప్రముఖ్ నరేష్ కుమార్, సంచ్ సాధక్ నాగరాజు, మెదక్ అంచల్ గతివిధి ప్రముఖ్ పోచయ్య, 3 మండలాల ఆచార్యులు, మాతాజీలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క మాట మాట్లాడండి.
మాస్క్ తీసి కడప జిల్లా పెనగలూరు మండలం చక్రపేట గ్రామంలో తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంజన నది ప్రభావం ఉప్పొంగి ప్రవహించడంతో భార్యాభర్తలు అందులో కొట్టుకుపోయారు. దీంతో వారిని గుర్తించిన ఓ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. తక్షణమే స్పందించిన ఎస్ఐ సిబ్బందితో కలిసి బాధితులను కాపాడారు. వారి ప్రాణాలను కాపాడిన ఎస్ఐ చెన్నకేశవులు సిబ్బందిని జిల్లా ఐపీఎస్ అన్బురాజన్ అభినందించారు. ఇక గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఆనందపేట, బారా ఇమాం పంజా, సంగడిగుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముస్తఫా ఆ ప్రాంతాల్లో పర్యటించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారు, హస్తినాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయం, బల్దియా ఎన్నికల్లో సోము వీర్రాజు ప్రచారం. జగనన్న గోరుముద్దగా మధ్యాహ్న భోజనం, చాగలమరిలో విద్యార్థులకు గుడ్లు పంపిణీ. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్ష నేతల ఆందోళన, కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, వరద నీటిలో లోతట్టు ప్రాంతాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.